మంచిర్యాల జిల్లా బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఈరోజు పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ పాల్గొన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఈ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చెప్తారు? ఒకటి, రాబోయే రోజులలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి. మన మంచిర్యాల నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది, వాటిని నెరవేర్చుట్లో పూర్తి విప్లవం. వాటి మీద కొన్ని కార్యక్రమాలు రాబోయే రోజులలో చేపట్టాలని, మొన్న గోదావరి మీద వంతెన దాని మీద చేపట్టినట్టు, అదేవిధంగా సింగరేణి పట్టాల సమస్యలు, రిటైర్డ్ కార్మికులకు ఇస్తాన్న 2 గుంటలు, మంచిర్యాల పట్టణంలో ఫ్లైఓవర్లు, వీటన్నిటి సమస్యల మీద రాబోయే రోజులలో కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు అభివృద్ధి అనేది లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అదొకటి. రెండోది, అటు గ్రామీణ ప్రాంతాలలో మళ్ళీ కొనుగోలు కేంద్రాల దగ్గర ఇప్పుడు మళ్ళీ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఈ ఎమ్మెల్యే వచ్చినాక మేము కట్టింగ్ లేకుండా ప్రతి గింజ కొంటామన్నాం, కానీ మళ్ళీ ఇప్పుడు 3 కిలోలు 4 కిలోలు మళ్ళీ కట్టింగ్లు పెడతాను. అక్కడ కొనేటప్పుడు వడ్లు అప్పుడే రసీదు ఇవ్వాలని మేము ఎన్నోసార్లు డిమాండ్ చేసినాం, వాళ్ళకు రసీదులు ఇవ్వకపోవడం. సో వీటన్నిటి మీద కూడా రాబోయే రోజులలో కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా ఒక చారిత్రాత్మకమైన బిల్లు, చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ, అదేవిధంగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ బిల్లు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు ఇంకా కొన్ని గంటలలో పార్లమెంట్లో బిల్లు ఏదైతే పాస్ కాబోతుందో దానికి మంచిర్యాల్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ పునర్విభజన విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తుంది బీజేపీ అని చెప్పి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ స్థానికమైన ఎంపీ కానీ, దీనికి మీరే చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళకు మిడిమిడి జ్ఞానం ఉన్నది. మొదలేమన్నారు, డీలిమిటేషన్ అనేది 2011 సెన్సస్ ఆధారంగా చేస్తామన్నారు, అంటే జనాభా ప్రాతిపదిక మీద చేస్తామన్నాం. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మేము ఇక్కడ పాపులేషన్ కంట్రోల్ చేసినాము, ఇక్కడ జనాభా ఎక్కువ పెరగలేదు, ఎక్కువ సీట్లు ఉత్తర భారతదేశంలో పోతాయని అభ్యంతరం తెలిపిండు. రేవంత్ రెడ్డి తెలిపిండు, స్టాలిన్, వీళ్ళందరూ తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తర భారతదేశానికో దక్షిణ భారతదేశానికో కాకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు సమానము, అందరికీ సమన్యాయం జరగాలని ప్రతి చోట 50% సీట్లు పెంచారు. అంటే ఉత్తరప్రదేశ్లో 80 ఉంటే 120 అవుతాయి, మహారాష్ట్రలో 48 ఉంటే 72 అవుతాయి, ఆంధ్రప్రదేశ్లో 25 ఉంటే 38 అవుతాయి, తెలంగాణలో 17 ఉంటే 26 అవుతాయి, తమిళనాడులో 39 ఉంటే 59 అవుతాయి. అంటే అన్ని రాష్ట్రాలల్లో 50% పెరిగినాయి. సో దేశమంతా 50% పెరిగింది. ఏదైనా రేపు ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే 50% ఆ ఫార్ములా అట్లనే ఉన్నది. 50% సీట్స్ లేనిది ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. ఏదైనా బిల్లు పాస్ చేయాలన్నా 50% సపోర్ట్ ఉండాలి ఎంపీలకు. సో దీనివలన ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి డిసడ్వాంటేజ్ అవుతుందనేది లేదు. అయితే ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న మన ముఖ్యమంత్రి జీడిపి ఆధారంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆధారంగా ఇవ్వాలని మొన్న కొత్త ప్రతిపాదన పెట్టారు. అంటే నేను అడిగేది ఏంటిదంటే, అంబానీకే ఒక ఎంపీ ఇవ్వాల్సి వస్తుంది, అంబానీకి ఉన్న ఇన్కమ్కి ఆయనకే ఒక ఎంపీ ఇవ్వాల్సి వస్తుంది. మన తెలంగాణలో అంటే ఆదిలాబాద్ జిల్లాకు ఉన్న రంగారెడ్డి జిల్లా కానీ ఆదిలాబాద్ జిల్లాకు ఉన్న హైదరాబాద్లో ఉన్న ప్రజలకు తేడా ఏంటిది? ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, హైదరాబాద్లో పర్ క్యాపిటల్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలీలు ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళకందరికీ ఒక్కొక్క నియోజకవర్గం వస్తుంది. మరి మన ఆదిలాబాద్ జిల్లా, మన మంచిర్యాల ప్రాంతంలో ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది కనుక మన జనాభాకు సరిపడే ఇది రాదు. సో ఇదంతా కూడా కేవలము భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి క్రెడిట్ వస్తుందని మాట్లాడడం తప్పించి ఇందులో వాస్తవం లేదు. నిజమేంటిదంటే తెలంగాణకి ఇంకొక 0.05% ఎక్కువ వస్తుంది. జనాభా ప్రాతిపదికన చూసుకుంటే మన ఉత్తర భారతదేశంలో ఎంత జనాభాకైతే ఒక ఎంపీ ఉంటారో మన సౌత్లో, మన తెలంగాణలో దానికంటే చాలా తక్కువ పాపులేషన్కి ఒక ఎంపీ ఉంటారు, దానికంటే తక్కువ పాపులేషన్కి ఒక ఎమ్మెల్యే కూడా ఉంటారు. కనుక ప్రజాప్రతినిధులకు మనకి ఇంకా ఎక్కువ అవకాశం వస్తుంది. ఇది అందరూ కూడా స్వాగతిస్తారు. కానీ ఏదో ప్రతిపక్షంలో ఉన్నాము, ఏదో చెప్పాలి కదా అని మాట్లాడడం తప్పించి ఏం లేదు. ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాము. చారిత్రాత్మకమైన బిల్లు, అటు మహిళా రిజర్వేషన్, ఇటు డీలిమిటేషన్, ఈ 2 బిల్లులు పార్లమెంట్లో పాస్ చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొత్తానికి తెలంగాణలో మాత్రం నియోజకవర్గ పునర్విభజనలో ఎలాంటి అన్యాయం జరగదు. ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఖచ్చితంగా తెలంగాణకు లాభం చేకూర్చే విధంగానే ఈ మహిళా బిల్లు కానీ నియోజకవర్గ పునర్విభజన బిల్లు కూడా
సమన్వయం చేస్తూ తెలంగాణకు న్యాయం చేస్తారని చెప్పి నాతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరబెల్లి రఘునాథ్ తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచార్ల.